రాడుగా రాడు 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 ఇల్లు కూడా పడుతుండు ఏడుంటే ఆడ అవి చేస్తుండే ఏంది అది ఎన్ని దినాలు బతావు ఎన్ని రోజులు ఉంటావు మా ఇంటికి వచ్చి నీళ్ళు తాగిడు మా ఇంటికి వచ్చి రొట్టె తిన్నాడు పొట్ట మీద కొడుతుంది న్యాయమేనా ఇందిరమ్మది రాజ్యం ఇందిరమ్మ ఇట్లా చెయ్యలే ఇందిరమ్మ కొడుకు రాజీవ్ గాంధీ చెయ్యలే నువ్వు వచ్చినావు రాజశేఖర్ రెడ్డి చేయలే పోత వచ్చిండు ఆయన చేయలే రామారావు చేయలే చంద్రబాబు నాయుడు చేయలే కేసీఆర్ చేయలే కేసీఆర్ 2,000 చేసాడు పింఛన్ ఈయన ఏం చేస్తుండు 7 ఇండ్లు ఉంటే అడుగులు కొడుతుండు ఎవడుంటే అంత దోసుక తిందాం ఎవడుంటే ఇటు దోసుకది అని అయ్య జాగిరా అని అబ్బా జాగిరా ఇటు సంపాదించి పెట్టిండా 5 రూపాయల బిస్కెట్ తెచ్చిస్తేనే అన్న 5 రూపాయల బిస్కెట్ ఎందుకు ఆయన ఇంత ఎంట్రీ తెచ్చిపోయింది మా భూమి మాకే లేకుంటే ఏం చేస్తారో చెయ్యాలి అందరిని చంపుకొని మట్టి బుక్తా గువ్వ ఊసున్న దగ్గర గుడ్లు పెట్టినట్టు నువ్వు వచ్చి శంకుస్థాపన చేసుకుని వెళ్ళిపోయినావు కానీ 266 ఎకరాల భూమిలో 249 కుటుంబాల చెమట చెక్కలు ఉన్నాయనే సంగతి మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి ఎకరాలు 100 ఎకరాలు తీసుకొని 100 గదాలు ఇచ్చేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుచుకుని ఒక పాపం వల్ల వచ్చినటువంటి ముఖ్యమంత్రి దుర్మార్గమైనటువంటి ఆలోచన గల ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వంలో చెల్లిన కాయిదాలు ఇవే ఎక్సాల్ పట్టాలు ప్రభుత్వంలో ఎందుకు చెల్లాయి కేవలం బీసీలను ఎస్సీలను దోచుకోవడానికే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది అరే ఇక్కడ మాకు భూమి ఉందంటే పిల్లలు ఇచ్చిన సందర్భాలు ఏం చెప్పుకోవాలి మా భార్యకి ఏం చెప్పుకోవాలి పిల్లలకి ఏం చెప్పుకోవాలి ఇక్కడెక్కడో జోలు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడినా గత ప్రభుత్వం ఏం చేసింది ఇది ప్రభుత్వం వేసి ఇన్ని కోట్ల అప్పు ఉందని మీరేం చేస్తారు చెప్పండి ఫస్ట్ ఇది భూములు కొల్లగొట్టే ప్రయత్నమే తప్పిస్తే ప్రజలకు ఎటువంటి లాభదాయకమైన పని మాత్రం ఏ రకంగా కాదు ఆ దురుద్దేశం ఏంటంటే బీసీలు ఎస్సీలు చైతన్యవంతులు అయ్యి ఎదగొద్దు వీళ్ళు ఎప్పుడు మనకు ఎప్పుడు కాళ్ళ కింద చెప్పు లెక్కనే ఉండాలనే కాన్సెప్ట్లో మీ భూములు ఇవ్వండి మీతో పాటు మా భూములు గెలుస్తాం ఓన్లీ బీసీలు ఎస్సీల భూములు కొల్లగొట్టుకుంటా రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదంలో నడిపిస్తాం మేము అంటే ఎట్లా ఈ రాష్ట్రం వచ్చింది నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పేసి తీసుకొచ్చినాం ఉద్యోగాలని ఇప్పుడు మా భూములు తీసుకుంటా మా బతుకులాన్ని కొల్లగొట్టుకుంటా మా బతుకులది ఏంది ప్రశ్నార్థకం